సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కామన్స్ 2.5. సో ఇక్కడ చూడొచ్చు గైస్, ఇలాంటి ఫోటో మన గూగుల్ జెమినీ ఏ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో అయితే ఈరోజు అయితే చెప్పబోతున్నా. సో ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలాంటి ఫొటోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అయితే చెప్పబోతున్నా. 2-3 మోడల్స్లో అయితే క్రియేట్ చేసి అయితే చూపిస్తాం. మీరు కూడా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 మినిట్లోనే అయితే మనకు గూగుల్ జెమినీ క్రియేట్ చేసి ఇస్తుంది యాప్. సింపుల్గా అయితే చెప్తా, లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో, కొంచెం కూడా స్కిప్ చేయకుండా. ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో అందుకనే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ జెమినీ ఏఐ అని టైప్ చేయండి. మనకు యాప్ అయితే వస్తుంది. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, యాప్ అయితే ఓపెన్ చేసేసిన ఇట్లా అయితే ఉంటుంది అనమాట యాప్. మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే లాగిన్ అడుగుతుంది. లాగిన్ కాండి. ఆల్రెడీ ఓపెన్ చేస్తే లాగిన్ అయితే అవసరం లేదు. ఇక్కడ మనకు క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కింద ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఇద్దాం అనుకుంటారో వాళ్ళ ఫోటో అయితే ఇవ్వండి. మీ రిలేటివ్ దా, మీ ఫ్రెండ్స్ దా మీద ఇన్స్టెంట్గా కూడా ఫోటో అయితే ఇవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు కెమెరా ఆప్షన్ ఉంది, గ్యాలరీ, ఫైల్స్, డ్రైవ్ అని ఇన్స్టెంట్ కూడా ఫోటో దిగి ఇవ్వచ్చు. లేదంటే మీరు దిగిన ఫొటోస్ కూడా అయితే ఇవ్వచ్చు. నేనైతే ఒక ఫోటో ఇస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఎవరైనా ఇచ్చుకోండి. సో గైస్, నేను రామరాథోడ్ బ్రో అయితే ఇచ్చేసిన అనమాట ఫోటో. మీ ఇష్టం, మీరు ఎవరిదైనా ఇచ్చుకోండి. సో నా కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి అయితే ప్రాంప్ట్ ఉంటుంది. ప్రాంప్ట్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా కిందికి డ్రాగ్ చేస్తే మనకు కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు కాపీ అయిపోద్ది. ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ పేస్ట్ వస్తుంది, పేస్ట్ మీద క్లిక్ చేయండి. సో అంతే, మనకు ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ అయిపోద్ది. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకు సెండ్ అయితే అయిపోయింది. విత్ ఇన్ 1 మినిట్లో మనకు క్రియేట్ చేసి ఇస్తుంది జెమినీ ఏఐ యాప్. సో నా నుండి ఒక చిన్న టిప్ అండ్ ట్రిక్ ఏంటంటే, మన ఫోటో ఎట్లా ఇచ్చినామో అట్నే మనకు రావాలంటే ఏం చేయాలంటే, చిన్న టిప్పు ఏం లేదు, అందరు వాడతారు అనమాట. జెన్యూన్ ట్రిక్ అదే. మన ఫోటో వచ్చేసి అయితే క్లియర్గా ఉండాలి అండ్ జూమ్ చేసి అయితే ఉండాలి. బ్లర్ అయితే కొంచెం కూడా ఉండకూడదు. సో ఇన్స్టాలో ఎడిట్ చేసిన ఫొటోస్ అలాంటివి అయితే మొత్తమే ఇవ్వకండి. గూగుల్ జెమినీ అయితే అర్థం చేసుకోదు, మిస్టేక్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సో అందుకనే న్యాచురల్ ఫొటోస్ అయితే ఇవ్వండి. మీరు దిగిన ఫొటోస్ అయితే ఇవ్వండి. క్లియర్గా అయితే ఎడిట్ చేసి మీ ఫోటో మీరు ఇచ్చే అవుట్పుట్ ఎట్లుంటే వచ్చే ఇన్పుట్ కూడా అట్నే ఉంటుంది అనమాట. సో అట్లయితే ఉంటుంది ఈ గూగుల్ జెమినీతో. మనం ఫోటో వచ్చిందో చూద్దాం. సో గైస్, మనకి ఇక్కడ ఫోటో వచ్చింది చూడొచ్చు, ఎంత బాగా వచ్చిందో. మనము ఫేస్ ఎట్లా ఇచ్చినామో అట్లా వచ్చింది చూడొచ్చు. నేను జూమ్ చేసి ఇచ్చిన ఫోటో. సో మనకు కూడా జూమ్ చేసి అయితే వచ్చింది ఫోటో, ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోద్ది. సో గైస్, మనకు ఈ మోడల్లో నచ్చలేదు అనుకుందాం. సో ఏం చేయండి అంటే ఇక్కడ కింద ప్లస్ ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ సేమ్ ఫోటో సేమ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో గైస్, సేమ్ ఫోటో సేమ్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాం మళ్ళీ. సో సేమ్ ప్రాంప్ట్ సేమ్ ఫోటో అయితే ఇచ్చేసిన. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ వచ్చిన మోడల్ ఇట్లుంది కదా, సెకండ్ వచ్చే మోడల్ ఫోటో ఎట్లా వస్తుంది అయితే చూద్దాము. సో గైస్, మనకు ఫోటో అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వచ్చిన ఫోటో అయితే ఇట్లుంది, సెకండ్ వచ్చిన ఫోటో అయితే ఇట్లుంది అనమాట. సో మీకు ఏ మోడల్లో నచ్చింది అయితే కామెంట్ చేయండి. నాకైతే సెకండ్ వచ్చిన మోడల్ అయితే చాలా బాగా అనిపించింది. డ్రెస్ అయితే బాగుంది. ఫస్ట్ వచ్చిన మోడల్ అయితే నాకు కొంచెం నచ్చలేదు. సెకండ్ వచ్చిన మోడల్ అయితే బాగుంది అనిపించింది నాకు. మీకు ఏది నచ్చింది అయితే కింద చిన్న కామెంట్ 1 or 2 అని కామెంట్ చేయండి. సో నాకు కూడా అర్థం కావాలి కదా గైస్, మీకే ఫోటో నచ్చిందని. సో మనకు ఫోటో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ వస్తుంది, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అయితే అయిపోద్ది. డౌన్లోడ్ అయితే అయిపోద్ది మీ గ్యాలరీలోకి. సో గైస్, ఈరోజు వచ్చేసి అయితే ఇంతే వీడియో. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మేము ముంగట్టుకు వస్తాం. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.